వెల్కమ్ టు ఇండియా సిస్టర్స్ కిచెన్. మేము మీ అమ్ము అండ్ లత. అక్క, ఈరోజు నాకు వెజ్లో ఏదైనా పుల్లం కారంగా తినాలని అనిపిస్తుంది. ఏం కూర చేస్తాం? అప్పుడు నాన్ వెజ్కి ఈక్వల్గా లేదు, దానికన్నా ఎక్కువ బాగుండే తింటానే ఉండాలా అని అనిపించే నూనె వంకాయ కూర చేస్తాము. అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఈరోజు మా అమ్మ చేసే అదే స్టైల్లో చేయబోతాం. ఎలా చేసేదని చూస్తాం రండి. అందుకు ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడు మేమేసే వీడియోస్ మీ వల్ల అప్పటికప్పుడే చూడొచ్చు. ఇక్కడ 1/2 కిలో చిన్న ఉల్లిపాయలు ఎత్తుకొని ఉండాను. మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేదంటే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఎత్తుకోండి. దాంతో 20 రెబ్బలు వెల్లుల్లి చేర్చి గ్రైండ్ చేసుకుంటాం. నైస్గా కాకుండా కొంచెం 80% అంతా గ్రైండ్ చేయాలి. ఉల్లిపాయలు వెల్లుల్లిని గ్రైండ్ చేసి అయ్యింది. ఇప్పుడు టొమాటోను మసాలాను గ్రైండ్ చేసుకుంటాం. 3 మీడియం సైజ్ టొమాటోని మిక్సీ జార్లో వేసుకుంటాం. 1/2 టీ స్పూన్ మిరియాలు, 3 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు పొడి, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి నైస్గా గ్రైండ్ చేసుకుంటాం. తక్కాలి మసాలాని గ్రైండ్ చేసి అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 6 టేబుల్ స్పూన్ మంచి నూనె పోసి వేడి చేసుకుంటాం. నూనె వంకాయ పులుసుకు నూనె కొంచెం కొద్దిగా ఎక్కువగానే కావాలి. నూనె వేడి అయ్యింది. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా వేయించుకుంటాం. ఇది బాగా మగ్గాలండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుంటాం. అక్క, నువ్వు దీన్ని కలపెడతా ఉండు. నేను ఆ లోపల వంకాయని కట్ చేసి మసాలాని స్టఫ్ చేసి ఎత్తుకొస్తాను. సరే. ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేస్తాను. ఈ పులుసు అన్నంకి మట్టం కాదు, రాగి సంగటి ముద్దకు కూడా చాలా బాగా ఉన్ను. చేపలు లేని చేపల పులుసులాగా ఉన్ను. ఎందరికూ సంగటి తెలుసును అని తెలియలేదు, ఎందరూ తింటారని తెలియదు. అలవాటు ఉండవాళ్ళు ఈ పులుసుని తిని చూడండి, చాలా బాగా ఉంటుంది. అవును, ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగింది, నూనె తేలి వస్తుంది. ఇందులో స్టఫ్ చేసి పెట్టిన వంకాయని చేర్చుకుంటాం. ఈ వంకాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటాం. వంకాయ కొంచెం వేగి కలర్ మారింది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టిన మసాలాని వేసుకుంటాం. దీన్ని మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటాం. బాగా నూనె తేలి రావాలి కదా? అవును, బాగా నూనె తేలి వచ్చేంత వరకు వేయించుకుంటాం. ఇప్పుడు మసాలా పచ్చి వాసన పోయి నూనె తేలి వచ్చింది. వంకాయను ఒక గంటకు ఉడికింది. ఈ టైంలో 3 కప్పులు నీళ్లు పోసి బాగా కలిపి మూత మూసి 10 నిమిషాలు ఉడికించుకుంటాం. కరెక్ట్గా ఉన్నాం. అప్పుడప్పుడు కలిపి ఉడండి. పులుసు బాగా నూనె తేలి మరిగి వచ్చింది. వంకాయను బాగా ఉడికింది, పులుసును బాగా మరిగింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మెంతుల పొడి వేస్తాను. దాంతో ఈ సైజ్ అంతా చింతపండు నానబెట్టి తీసిన గుజ్జు చేర్చి బాగా కలపెట్టి 2 నిమిషాలు ఉడికితే నూనె వంకాయ పులుసు రెడీ అయిపోను. అంత దాండి, సూపర్ అయిన నూనె వంకాయ పులుసు రెడీ అయిపోయింది. రుచి అయిన నూనె వంకాయ కూర రెడీ అయిందండి. ఇదే విధంగా మీరు మీ ఇంట్లో చేసి చూడండి. ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.